Confused between Z900 or Street Triple 765? Which one should you choose? This video is for you. Z900 and Street Triple 765 both are beautiful bikes. Z900 ఏంటంటే టూ వర్షన్స్ ఉంటుంది, ఒకటి స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్. స్పెషల్ ఎడిషన్ ఏంటంటే ఇండియాలో రాదు. స్ట్రీట్ ట్రిపుల్ ఏంటంటే R1 RS ఉంటుంది. ఆర్ ఏంటంటే మోర్ స్ట్రీట్ అండ్ రోడ్ ఫోకస్డ్ వర్షన్. RS ఏంటంటే ట్రాక్ ఓరియంటెడ్. స్ట్రీట్ ట్రిపుల్ 765 ఇంజన్ ఏదైతే ఉంటుందో ఇది మోటో 2లో యూజ్ చేస్తారు. Z900 వచ్చేసి 948cc ఇన్లైన్ 4 లిక్విడ్ కూల్ ఇంజన్, 212 kgs ఆఫ్ బైక్ వెయిట్ ఉంటుంది, 124 bhp, 17 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. టాప్ స్పీడ్ వచ్చేసి 240 to 250 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రీట్ ట్రిపుల్ 765cc ఆర్ అండ్ ఆర్ఎస్ అనేది పవర్ టు వెయిట్ రేషియో అనేది క్రేజీగా ఉంటుంది. ఇన్లైన్ 3 లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 118 bhp ఆర్లో, 128 bhp ఆర్ఎస్లో. పవర్ టు వెయిట్ రేషియో అనేది నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. Z900తో కంపేర్ చేసుకుంటే 15 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, టాప్ స్పీడ్ వచ్చేసి 220 to 230 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ Z900 స్టాండర్డ్ వేరియేషన్ ఏంటంటే నిసిన్ క్యాలిపర్స్ వస్తాయి. సస్పెన్షన్ వచ్చేసి ఫుల్లీ అడ్జస్టబుల్ కాదు, ఫ్రంట్ అండ్ రేర్. ఆర్ అండ్ ఆర్ఎస్ ఆర్లో ఏంటంటే బ్రెంబో రేడియల్ క్యాలిపర్స్, సస్పెన్షన్స్ వచ్చేసి ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రమ్ షోవా, ఫ్రంట్ అండ్ రేర్. ఆర్ఎస్లో వచ్చేసి ఏంటంటే బ్రెంబో స్టైలమా క్యాలిపర్స్ విత్ బ్రెంబో మాస్టర్ సిలిండర్స్. సస్పెన్షన్స్ వచ్చేసి ఫ్రంట్ ఏమో షోవా, రేర్ ఏమో ఆలిన్స్, ఫుల్లీ అడ్జస్టబుల్. Z900 ఎలక్ట్రానిక్స్ 6 యాక్సిస్ IMU, రైడ్ బై వైర్, కార్నరింగ్ ABS, కవసాకి ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, బైలాటరల్ క్విక్ షిఫ్టర్. టైర్స్ వచ్చేసి డన్లాప్. ఆర్ అండ్ ఆర్ఎస్ ఎలక్ట్రానిక్స్ రైడ్ బై వైర్, కార్నరింగ్ ABS విత్ లీన్ సెన్సిటివిటీ, వీలీ కంట్రోల్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, బైలాటరల్ క్విక్ షిఫ్టర్. టైర్స్ వచ్చేసి ఆర్ కాంటీ రోడ్ టైర్స్. ఆర్ఎస్ ఏంటంటే పెరిలి సూపర్ కోర్సా టైర్స్. ఇదేంటంటే సూపర్ స్టిక్కీగా ఉంటుంది. గో విత్ Z900 ఇఫ్ యూ ఆర్ ఇంటూ స్ట్రీట్ అండ్ హైవే క్రూజింగ్. మీ బడ్జెట్ 12 lakhs అరౌండ్ ఉంటే. గో విత్ స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ అండ్ ఆర్ఎస్ ఇఫ్ యూ ఆర్ ఇంటూ మోర్ ట్రాక్ ఫోకస్డ్, మళ్ళీ బెటర్ బ్రేకింగ్ అండ్ బెటర్ సస్పెన్షన్, బెటర్ ఎలక్ట్రానిక్స్ అనేది కావాలనుకుంటే. ప్రైస్ వచ్చేసి 14 to 16 అరౌండ్ ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.